శ్రీ రాజశ్యామలాంబికాయే నమః. రాజశ్యామల పీఠంలో ఈ నవరాత్రులలో ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు అమ్మవారి నవరాత్రులు ఉన్నవి అందరికీ తెలిసిన విషయమే. మనది ప్రధానంగా రాజశ్యామల అమ్మవారి కొలువై ఉన్న మూలపీఠం కాబట్టి నవరాత్రులు అంటే 9 రోజులు ఇక్కడ ఉండి సాధన చేయలేని వాళ్ళు, ఇంటిలో ఉన్న వాళ్ళు చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, మేము ఎట్లా సాధన చేసుకోవాలని. ఏం లేదు, మీరు కూడా అమ్మవారికి జరిగే ఈ కోటి జపయజ్ఞంలో భాగస్వాములు కండి. మీకు ఇన్ పర్సన్ మీరు ఎవరైతే నేమ్స్ రాయించుకుంటారో మీకు డైరెక్ట్ ఇన్ పర్సన్ నేను వీడియో కాలింగ్ ద్వారా మీకు అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని చెప్తాను. దాన్ని ప్రాణయుక్తంగా ఎలా చేసుకోవచ్చో, లేదా జపంగా చేస్తే ఇంకా మీకు స్పీడ్గా అవుతుంది. ప్రాణయుక్తంగా అందరికీ అది వీలు కాదు. మహాప్రాణ విద్య సాధన నేర్చుకున్న వాళ్ళకి వీలవుతుంది. అది వాళ్ళకి అట్లా చెప్తాను. లేదు వాళ్ళు జపంతో చేసుకుంటామన్నా నో ప్రాబ్లం. ఏదో ఒకటి, మొత్తానికి అమ్మవారు ఈ నవరాత్రులలో గొప్పగా మీరు తప్పకుండా అమ్మవారిని ఆరాధించడం అనేది ఇంపార్టెంట్. ఇంట్లో ఇక్కడ దాకా ప్రతిరోజు రాలేని వాళ్ళ ఇంట్లో మాత్రం అమ్మవారి ఫోటో ఒకటి, రాజశ్యామల ఫోటో, మీకు మన గ్రూపులలో రాజశ్యామల ఫోటోను, మంచి డిజిటలైజ్డ్ ఫోటోను నేను పెట్టిస్తాను. దాన్ని అమ్మవారిని మన ప్రింట్ తీసుకోండి, లేదా ఇంటర్నెట్లో కూడా రాజశ్యామల అమ్మవారిని టైప్ చేస్తే మీకు అమ్మవారి ఫోటో ఉంటుంది. మీరు ప్రింట్ తీసేసుకొని మీరు ఇంట్లో పెట్టి పూజ చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. అమ్మవారి జపం నేను ఏ రకంగా అయితే మీకు ఇన్ పర్సన్ చెప్తానో ఆ రకంగా చేసుకోండి. చాలా ఈజీ. కాకపోతే సమయం ఎక్కువ ఇవ్వాలి. ఎంత మీరు జపం చేస్తారో అంత అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీరు జపం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ 9 రోజులలో ఏదో ఒక రోజు రాజశ్యామల యాగం ఖచ్చితంగా పాల్గొనాలి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అప్పుడే జప ఫలితం పూర్ణంగా సిద్ధిస్తుంది. దానికి శాస్త్రం ఏం చెప్తుందంటే జపంకు తగ్గ దశాంశ హోమంకు తగ్గ దశాంశ దానం, ఇట్లా ఈ రకంగా చెప్తా ఉన్నది. సరే, దానం అంటే ఇక్కడ కంటిన్యూ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది 9 రోజుల్లో కాబట్టి అది ఆ పుణ్యం కూడా మీకు ఖచ్చితంగా దక్కుతూ ఉంటుంది. అయితే హోమం అనేది, యాగం అనేది, యాగశాలలో 33 హోమగుండాలలో సుదర్శన నారసింహ సహిత రాజశ్యామల యాగం చేస్తున్నాం కాబట్టి ఈ జపం చేసిన వాళ్ళు ఖచ్చితంగా యాగంలో నేరుగా పాల్గొనవచ్చు వచ్చి, లేదా మీరు రాలేని పక్షంలో మీ పేరు మీద ఒక అర్చకుని పెట్టి ప్రత్యేక హోమగుండంలో చేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్లో ప్రతిరోజు వీక్షించవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ రకంగా మీరు యాక్సెస్ అంటే అమ్మవారికి ఇక్కడ జరిగే గొప్ప కార్యక్రమంలో, గొప్ప శక్తి కార్యంలో మీరు కూడా మీ ఇంటి వద్ద ఉండే కనెక్టివిటీని పెంచుకునే ఒక గొప్ప అవకాశం. ఇంకా మీరు ప్రతిరోజు నేను చెప్పే ప్రవచనాన్ని కానీ, జరుగుతున్న యజ్ఞాన్ని కానీ, అభిషేకాన్ని కానీ ఇవన్నీ లైవ్ పెడతా ఉంటారు, అన్నీ చూడొచ్చు. వీలైతే ఖచ్చితంగా ఒకరోజు వచ్చి యాగం చేసుకోండి. వసంత పంచమి నాడ వీలైతే ఖచ్చితంగా రండి. ఎందుకంటే అంటే డైలీ వచ్చే వీలయ్యే వాళ్ళు మళ్ళీ ఇంటికాడనే ఉండి చేసుకోవచ్చు అని రాకండి. ఇక్కడ వచ్చి చేసుకోవడం అత్యుత్తమ ఫలితం. యాగశాలలో జపం చేయడము, నా ప్రజెన్స్లో మీరు అదంతా సాధనలు చేయడం అనేది వేరు. మీరు రాలేని పక్షంలోనే ఇవన్నీ చెప్పేది. దూర ప్రాంతంలో ఉన్నవారు, యుఎస్లో ఉన్నవారు, ఇంకా వేరే రాష్ట్రాలలో ఉన్న మన భక్తులు అడుగుతున్నారు, దూర ప్రాంత భక్తులు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇంకా రాజశ్యామల పీఠంలో 11,000 మందితో వసంత పంచమి ఫిబ్రవరి 14 నాడు మనం గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఇది కనివిని ఎరుగని కార్యక్రమం. రాజశ్యామల అమ్మవారికి ఇప్పటివరకు ఎక్కడా ఇంత గొప్పగా ఘనంగా 11,000 మంది సువాసినులు అంటే మహిళామూర్తులు అద్భుతమైన ఒకే రకమైన చీరను మనం అమ్మవారి పీఠం నుంచే అందరికీ చీరలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కుబేర కుంకుమతో రాజశ్యామల యంత్రం ప్లేట్ మనం ఇచ్చి, అంటే పీఠం నుంచి ఇచ్చి వాళ్ళందరూ ఏకకాలంలో చేయడం అనేది ఇది ఒక గొప్ప ప్రశస్యమైన విషయం. దీన్ని ఇంకా కల్లారా చూడాల్సిందే. ఈ కార్యక్రమాన్ని కూడా మీరు చూసి ఆనందించాలి, లైవ్లో కానీ లేదంటే ప్రత్యక్షంగా ఇక్కడ వచ్చి కానీ. కాబట్టి ఈ గొప్ప కార్యక్రమంలో జపం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అమ్మవారి నవరాత్రులలో జపం ప్రాణయుక్తంగా చేయొచ్చు, జపమాలతో చేయొచ్చు. అది ఏంటి అనేది మీకు ఇన్ పర్సన్, మీరు నేమ్స్ రాయించుకున్న వాళ్ళకి ఇన్ పర్సన్ నేను వీడియో కాల్లో డైరెక్ట్గా నేనే మాట్లాడి మీ అందరికీ ఆ ఉపదేశాన్ని ఇన్ పర్సన్గా ఇస్తాను. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు మీ పేర్లను పీఠం సంప్రదించి రాసుకుంటే వారికి నేను మన పీఠం వాళ్ళు సంప్రదించి నాకు లైన్లోకి తీసుకొని మీకు ఉపదేశం ఇప్పిస్తారు. ఈ 10వ తారీఖు నాడు, ఇది 10 నాడు మాత్రమే ఇస్తారు. 10 నుంచి మీరు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది కేవలము మళ్ళీ అందరూ గురువుగారిని చూడొచ్చు కదని ఊరికే వాట్సాప్ కాల్ చేద్దాం, ఊరికే ఏదో చేద్దామని ఇట్లా చేయకండి. మీకు ఫోన్ ఎవరైతే ఈ జపం చేస్తామని కమిట్ అవుతారో వారికి మాత్రమే నేను ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది.
కాబట్టి ఇది గమనించగలరు. పీఠం సేవకులను ఊరికే ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి ఇది గమనించి అందరూ ఈ భాగ్యాన్ని పొందాలని నేను కోరుతా ఉన్నాను.